హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రిజల్ట్ కూడా కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇంటర్మీడియట్ మార్క్స్‌కి ఎన్ఐటీలోను, ఐఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను సీట్లు ఇంటర్మీడియట్ మార్క్స్‌తో ఏమైనా సంబంధం ఉందా? ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది? నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఇంటర్మీడియేట్‌లో మార్క్స్ ఏమైనా అవసరమా? అది ఫస్ట్ ఇయర్ మార్క్సా? సెకండ్ ఇయర్ మార్క్సా? అసలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. సో ఎన్ఐటీలోను, ఐఐటీలోను, ట్రిపుల్ ఐటీలో వచ్చు. అలాగే జీఎఫ్టీఎల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ వీటన్నిటి కలిపి ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. దాన్ని జోసా అంటారు. దాని ద్వారా వచ్చేటువంటి సీట్లలో లేదా తర్వాత మిగిలిపోయిన సీట్లకి సీసాబ్ అంటారు. దానిలో కూడాను సరే ఎప్పుడైనా సరే సీట్ మనకి రావాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంటర్మీడియేట్ లో కొంత మార్క్స్ అయితే రావాలి. అది కూడా కేవలం సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. స్టూడెంట్స్ ఇందులో కన్‌ఫ్యూజ్ పడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఇయర్ మార్క్స్ తో మనకి ఎటువంటి సంబంధం లేదు. సెకండ్ ఇయర్ మాత్రమే తీసుకుంటారు. సెకండ్ ఇయర్‌లో మాత్రమే ఎవరెవరికి ఎన్ని మార్క్స్ రావాలి అంటే, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఓబీసీ, ఎన్‌సీఎల్ కేటగిరీ అవ్వచ్చు, లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈ 3 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్‌కి సెకండ్ ఇయర్‌లో మాత్రమే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, లాంగ్వేజెస్‌తో కలిపి 75% రావాలి. సెకండ్ ఇయర్ మనకు జరిగేది 530 మార్క్స్ కాబట్టి 75% అంటే 397.5 మార్క్స్ రావాలి. అది దాటాలి. అంటే ఖచ్చితంగా 398 మార్క్స్ వస్తేనే ఔట్ ఆఫ్ 530కి 398 మార్క్స్ వస్తేనే మీరు ఎన్ఐటీలో అవ్వచ్చు, ఐఐటీలో అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలో అవ్వచ్చు, జీఎఫ్టీలో అవ్వచ్చు, వీటిలో జాయిన్ అవ్వడానికైతే అర్హత ఉంటుంది. దాదాపుగా వీటికన్నా అందరికీ చాలా మంది ఎక్కువ మార్క్సే వచ్చుంటాయి. నేను ఆశిస్తున్నా. రేపు ఏపీలో కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే వస్తాయి. ఎక్కడో 1, 2 స్టూడెంట్స్‌కి అయితే కొద్దిగా తక్కువ వచ్చుండొచ్చు. మనకి ఎంత ర్యాంక్ వచ్చినా గానీ ఈ మార్క్స్ దాటితేనే సీట్ ఇస్తారన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అది కేవలం సెకండ్ ఇయర్‌లోనే. ఫస్ట్ ఇయర్ మార్క్స్ దేనికి పనికిరావు. దేనికి ఆలోచించరు వాళ్ళు. కన్సిడర్ చేయరు. అది కావాలంటే జోసా రూల్స్ బుక్ ఉంటే చెక్ చేసుకోండి. లేకపోతే మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా ఎన్ఐటీలో, ఐఐటీలో చదివుంటే వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఎస్సీ కేటగిరీ అవ్వచ్చు, ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, పీడబ్ల్యూడీ. పీడబ్ల్యూడీ కేటగిరీలో ఓపెన్ అయినా, ఓబీసీ అయినా, ఓపెన్‌లో పీడబ్ల్యూడీ ఉన్నా, ఓబీసీ ఎన్‌సీలో పీడబ్ల్యూడీ ఉన్నా, ఈడబ్ల్యూఎస్‌లో పీడబ్ల్యూడీ ఉన్నా, సో పీడబ్ల్యూడీకి సంబంధించిన ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్‌కి 65% మార్క్స్ రావాలి. అది కూడా కేవలం సెకండ్ ఇయర్‌లో మాత్రమే. అంటే 344.5 మార్క్స్. అంటే 345 మార్క్స్ రావాల్సింది సెకండ్ ఇయర్‌లో. సో ఓపెన్, ఓబీసీ, ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 398 మార్క్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి 345 మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్ లో మాత్రమే. మిమ్మల్ని ఎవరైనా కన్‌ఫ్యూజ్ చేస్తున్నా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వేరే రకంగా చెప్పినా సంబంధం లేదు. యాస్ పర్ రూల్ ప్రకారం సెకండ్ ఇయర్ లో మాత్రమే ఈ మార్క్స్ దాటితే మీ కేటగిరీలో ఖచ్చితంగా మీకు ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను, జీఎఫ్టీలోను సీట్లయితే మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మనం కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసి అందులో సీట్ అయితే పొందవచ్చు. ఇది ఇంటర్మీడియేట్ మార్క్స్ అవసరమా అంటే అవసరమే. సిబిఎస్ఈ వాళ్ళకైతే ఎలాగో +2 లోనే ఉంటుంది కాబట్టి +2లో వాళ్ళకి జరిగినటువంటి ఎన్ని పేపర్స్ రాస్తే 5 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. 5 సబ్జెక్ట్స్‌లో వాళ్ళకి 75% ఉండాలి. ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అండ్ లాంగ్వేజెస్‌తో కలిపి. ఇది ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఎల్‌లో రావడానికి ఇంటర్మీడియేట్ మార్క్స్ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరికి ఇంతకన్నా బాగా ఎక్కువ వచ్చుంటాయి అనుకుంటున్నాను. కమింగ్ డేస్‌లో వచ్చేటువంటి ఈఏపీ సెట్ అవ్వచ్చు, బిట్ సెట్ అవ్వచ్చు, లేకపోతే ఐఐటీ అడ్వాన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు. వాటన్నిటిలో బ్రహ్మాండంగా రాయాలని, రాస్తారని కోరుకుంటూ మీకు ఎవరికైనా మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అడ్వాన్స్‌కైనా, ఈఏపీ సెట్‌కైనా వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. రైట్. థాంక్ యూ.